మన ఇళ్లలో అన్నం వండేటప్పుడు వచ్చే గంజినీటిని పారబోస్తుంటాం. కానీ గంజినీరే కదా అని చిన్న చూపు చూస్తే మీరు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. ఆ గంజినీటిలో చాలా మ్యాటర్ ఉందట. గంజినీటిలో ఎన్నో పోషకాలుంటాయట. అందువల్ల గంజినీటిని పారబోయకుండా అవి గోరువెచ్చగా ఉండగానే అందులో చిటికెడు ఉప్పు వేసి తాగాలి. దీంతో మన శరీరానికి చాలా లాభాలు కలుగుతాయి. గంజినీటిలో బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వాటి వల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. విటమిన్ల లోపం రాకుండా చూసుకోవచ్చు. పిల్లలకు గంజి తాగిస్తే చాలా మంచిది. తద్వారా చిన్నారుల ఎదుగుదల సరిగా ఉంటుంది. విరోచనాలతో బాధపడేవారు గంజినీటిని తాగితే వెంటనే విరోచనాలు తగ్గుతాయి. పసిపిల్లలు పాలు సరిగ్గా తాగకపోతే వారికి కనీసం గంజినీటినైనా తాగించాలి. దీంతో వారికి కావలసిన ఆహారం అంది శక్తి లభిస్తుంది. పోషణ కూడా సరిగా ఉంటుంది. చర్మంపై దురద వస్తుంటే ఆ ప్రదేశంలో కొద్దిగా గంజినీటిని పోసి సున్నితంగా మర్దన చేస్తే దురదలు తగ్గిపోతాయి. వేసవిలో శక్తి త్వరగా అయిపోయి ఎవరైనా సరే నీరసపడుతుంటారు. అలాంటి వాళ్ళు గంజినీరు తాగితే మంచిది. శక్తిని మళ్లీ పుంజుకోవచ్చు. సో గంజే కదా అని లైట్ తీసుకోవద్దు. దాన్ని సరిగ్గా వాడుకుంటే చాలా రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.